సార్ ఇవాళ స్వాపింగ్ లో ఇంట్రెస్ట్ అయిన విషయం ఏంటి? ఓ, దీనికి బదులుగా మా స్టోర్ నుంచి మీరేమడిగినా ఇస్తాను. నేను వచ్చేస్తాను. కూప్ కిందికి దిగిరా. దీన్ని నువ్వు ఖచ్చితంగా చూడాలి. తర్వాత వస్తానమ్మా. కూప్ ఏంటి డాడ్? ఈ ఓల్డ్ రోటరీ ఫోన్ ని రిపేర్ చేస్తూ ఈ పూటంతా గడిపేయాలనుకుంటున్నాను. నీకోసం స్పెషల్ గా ఒకటి తీసుకొచ్చాను. ద మెకాజోర్ వారియర్ మోడల్ కిట్. నీ వయసులో ఉన్నప్పుడు నా దగ్గర కూడా ఇలాంటిది ఒకటి ఉండేది. ఇది ఫుల్లీ లోడెడ్. ద థండర్ పౌ లాంచర్, సైబర్ షీల్డ్ అండ్ ద సూపర్ కూల్ జోడ్ ఆఫ్ జోత్రా. ఈ ఇన్స్ట్రక్షన్స్ చాలా కాంప్లికేటెడ్ గా ఉన్నాయి. ఓ, ఇన్స్ట్రక్షన్స్ అన్ని తెలివి తక్కువ వాళ్ళకి. సూపర్ డూపర్ వాకీ స్క్వాట్ గ్లూ దేన్నైనా దేనికైనా విత్ ఇన్ సెకండ్స్ లో అతికించేస్తుంది. ఓ గుడ్. అది ఉంటేనే విడివిడిగా ఉన్న ఈ పార్ట్స్ అన్ని ఒకటిగా అతికించగలం. yes మిల్లీ. నా స్కై హిల్స్ ఆఫీసర్ ప్రైస్ ని చూస్తానని చెప్పారు. వచ్చి చూడండి. కానీ అది సారీ, ఇదిగో వచ్చేస్తానమ్మా. నేను ఇక్కడే ఉండి ఆ మోడల్ ని రెడీ చేస్తాను. ఓ, నథింగ్ డూయింగ్ మిస్టర్. మరిద్దరం కలిసి దాన్ని అతికిద్దాం. గానీ ఇప్పుడు ఆ గ్లూని కింద పెట్టి నువ్వు నాతో రాకు. లేడీస్, జెంటిల్మెన్ అండ్ స్టింకీ బ్రదర్స్, స్కై హిల్స్ సోఫీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆల్ రైట్, హుర్రే. అమేజింగ్, అన్బిలీవబుల్. నేను వెళ్తాను. హే, అది సోఫీ ప్రాక్టీస్ జంప్ మాత్రమే. నువ్వు వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి బడీ. ఓకే మిల్లీ, ఓకే. ఇలాంటి స్కీ జంప్ ఎక్సైట్మెంట్ ని మీ డాడీ రోజుకి మాత్రమే భరించగలడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎక్కడికి పారిపోతున్నావు? ఓకే, ఇక చాలు, ఆపండి. కోప్, మిల్లీ క్యాట్ తో గొడవ పడద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నేను తెచ్చిన ఓల్డ్ ఫోన్ ని నాశనం చేశారు. కానీ ఈ మోడల్ ని నాశనం చేసింది అదే. అది పాప ఏం చేయలేదు. ఇంకోసారి ఇలా గొడవ పడ్డారంటే నిన్ను రూమ్ లో పెట్టేస్తాను, అర్థమైందా? నిన్ను ఆగు, నిన్నేం చేస్తానో చూడు. ఫైన్. ఈ రోజంతా నువ్వు నీ రూమ్ లోనే ఉండాలి, బయటికి రాకూడదు, తెలిసిందా? దాని పెద్ద కళ్ళతో దాన్ని మోసం చేస్తుంది. నువ్వు బాగా ఆకలిగా ఉన్నట్టు నా కూప్. కూప్, నేను చెప్పింది కాస్త అర్థం చేసుకో. ఒక పేరెంట్ గా నేను క్రమశిక్షణలో పెట్టడం నా బాధ్యత. అందుకే ఇవన్నీ తప్పడం లేదు. నాకు తెలుసు. అందుకనే నేను చెప్పినట్టుగా ఈ రోజు మొత్తం నువ్వు రూమ్ లోనే ఉండాలి, బయటికి రాకూడదు. నాకు తెలుసు. అందువల్ల ఆ మోడల్ ని మనిద్దరం ఈ రూమ్ లోనే రిపేర్ చేద్దాం, ఓకే? నాకు తెలిసి ఈ రెండు ఒకటవచ్చు. కాదు, ఈ రెండు ఒకటవచ్చు. ఆ బ్లూ ఇటీపు. నా టమ్మీ టెంప్టెడ్ కొత్త టంబుల్ ట్రిక్ ని వాచ్ చేస్తానన్నారు. ఎందుకు రాలేదు? త్వరగా రండి. తనకి వస్తానని మాటిచ్చాను, వెళ్లాల్సిందే. రాకు. సారీ డాడ్, నేను ఈ రోజు నా రూమ్ లోనే ఉండాలి. గుర్తుందా? డిసిప్లిన్ అంటే డిసిప్లినే. అవును, కూప్ బాడీ రూమ్ లోనే ఉండనివ్వండి. ఆల్ రైట్, బట్ సేవ్ ద స్వాట్ ఫర్ మీ. కమింగ్ హనీ. సైబర్ షీల్డ్ కూల్. నువ్వెందుకు అలా చూస్తున్నావు? ఈ థండర్ ఫిస్ట్ దెబ్బెలా ఉంటుందో చూస్తావా? చాలు, ఆపండి. మీ ఇద్దరిని ఇప్పుడే విడగొట్టాలి. ఓ నో, ఇదేంటి వీళ్ళిద్దరి చేతులు ఎలా అతుక్కుపోయాయి? సూపర్ డూపర్ వాకీ స్వాక్ గ్లూ. ఓకే, 3 లెక్కెడతాను. లాగు మిల్లీ. 1 2 3. వీళ్ళిద్దరి చేతులు గట్టిగా అతుక్కుపోయాయి. విడదీయడానికి ఏదైనా మార్గం ఆలోచించాలి. అంతవరకు మీరిద్దరు కలిసే ఉండాలి.
ఇప్పుడు నేను దీన్ని ఎలా కొడతానో చూడు. వచ్చేసారా? ఇదిగో ఈ పుస్తకం నాకు దొరికింది. రెమెడియల్ రెమెడీస్ ఫర్ రెడిక్యులస్ మిషాప్స్. గ్లూ ని డిజాల్వ్ చేయాలంటే పర్ఫ్యూమ్ వాడాలని ఈ పుస్తకంలో రాసుంది. లాభం లేదు. డోంట్ వరీ మిస్టర్ క్యాట్, ఇది పనిచేస్తుంది. స్కంక్ ని కూడా తరివేస్తుంది. బుక్ లో రాసింది. ఇదిగో. పని చేయలేదు. ఎల్డర్లీ టో జామ్ వాడితే ఈ గ్లూ డిజాల్వ్ అవుతుందని ఈ బుక్ లో రాసుంది. ఏయ్, ఎక్కడికి మారిపోతున్నారు? మిమ్మల్ని ఇద్దరిని విడదీసే మార్గం ఆలోచించేలోపు మీరు వెళ్ళి ఆ రోబోట్ సంగతి చూడండి. 2-3 చుక్కలు రేడియో యాక్టివ్ మెల్టోనియం వేస్తే సరిపోతుందని ఇందులో రాసుంది. కానీ 2-3 తలలు వస్తాయట, రాత్రిపూట మెరుస్తాయట. అదెక్కడుంది? స్క్రూ డ్రైవర్ ఏంటిది? బూబీ ట్రాప్ లా ఉంది. సరే, థ్యాంక్స్. నాకు అనుమానంగానే ఉంది. మెకాజోర్ వారియర్ మిషన్ ఏలియన్ ఇన్వేషన్ నుంచి భూమిని రక్షించాలి. Yes! అటెన్షన్ హాస్టైల్ ఏలియన్, నిన్ను ఎలిమినేట్ చేయడానికి టార్గెట్ సెట్ చేశాను. ఇదా బాక్స్ మీద రాసలేదే. ఎలిమినేట్ అవ్వడానికి ప్రిపేర్ అవ్వు. ఇదంతా నువ్వు చేసిన పనే. నన్ను ఎలిమినేట్ చేయడానికి మెగాసార్ వారియర్ ని రీప్రోగ్రామ్ చేశావు. అటెన్షన్ హాస్టైల్ ఏలియన్, ఎలిమినేట్ అవ్వడానికి ప్రిపేర్ అవ్వు. నిన్ను ఎలిమినేట్ చేయడానికి టార్గెట్ కుదిరింది. నువ్వు చేసిన దానికి ఫలితం చూసావా? నాకు జరిగే ప్రతి విషయం నీకు కూడా జరుగుతుంది. నిన్నుండి తప్పించుకోవాలంటే మనిద్దరం ఒక్కటిగా వర్క్ చేయాలి. లేకపోతే నిన్ను నాతో పాటు లాక్కని వెళ్తాను. ఎలిమినేషన్. నిజంగా ఈ మోడల్ చాలా సూపర్ గా ఉంది. థండర్ ఫిస్ట్. ఎస్కేప్ అవ్వడానికి దారి లేదు. ఏయ్, కూప్, ఆ గ్లూని డిజాల్వ్ చేయడానికి నేను పాత మంత్రం కనిపెట్టాను. చాలా సంతోషం డాడ్. ఎలిమినేషన్. నా నుండి మీరు తప్పించుకోలేరు. కమౌట్ కమౌట్, ఎక్కడున్నా బయటికి రండి. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. నువ్వే అలా వెళ్ళకు. నేను చెప్తుంటే నువ్వు వినిపించుకోవే. ఎలిమినేట్ కావడానికి నువ్వు ప్రిపేర్ అవ్వు. మిమ్మల్ని వదిలిపెట్టను. మీ అంతు తెలుస్తాను. మనం ఫైట్ చేయాలి, లేకపోతే అంతే. పోస్టర్ ఆ బ్రేచ్ లైవ్ క్లోజ్ చేసి లాక్ చేద్దాం. డాడ్, సైబర్ షీల్డ్. ఫైనల్ ఎలిమినేషన్ కి టైం అయ్యింది. స్వార్ ఆఫ్ జౌత్రా. ఎలిమినేషన్. ఇది పనిచేస్తుంది. స్కంక్ ని కూడా తరివేస్తుంది. బుక్ లో రాసింది. డేంజర్ మెకాజోర్ వారియర్ మాల్ ఫంక్షన్. ఆ మెకాజోర్ వారియర్ ఇక్కడ ఉన్నాడా? నాకు శబ్దం వినిపించింది. ఆ! నా బ్యూటిఫుల్ మెకాజోర్ వారియర్ నాశనం అయిపోయింది. నా తప్పేం లేదు. క్యాట్ దీన్ని ఇలా రీప్రోగ్రామ్ చేసింది డాడ్. మీ ఇద్దరి చేతులు విడిపోయాయి.
మిల్లీ గ్లూని డిజాల్వ్ చేసింది. తప్పించుకున్నాను. అనవసరంగా అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ చదవకుండా పారేయడం నాదే తప్పు. దయచేసి నన్ను క్షమిస్తావా పార్ట్నర్? తప్పకుండా. ఇదంతా నేను ఒక్కడిని క్లీన్ చేయక్కర్లేదుగా. మనం ఒకటిగా ప్రారంభించాం, ఒకటిగానే ఫినిష్ చేద్దాం. గ్రేట్. ముందు దీంతో మొదలు పెడదాం. ఓ మిల్లీ, నీ క్యాట్ కోసం నేను స్పెషల్ ఒకటి తీసుకొచ్చాను చూడు. ఫిషీ ఫ్రిస్కీ బిట్స్. నాకు ఈ క్యాట్ ఏం మాత్రం నచ్చలేదు. ఇది క్యాట్ ఎంతో ఫేవరెట్. థాంక్స్ డాడీ. ఇది చాలా క్యూట్ గా ఉంది కదా డాడీ. డాడ్ నా కోసం చాకో బ్లాస్ట్ బార్ తెచ్చారా? అది క్యాట్ కి ట్రీట్స్ కొనేసరికి నా చేతిలో డబ్బులు అయిపోయాయి. కానీ నా దగ్గర ఉన్న చిల్లరతో సాయ్ పికాన్ స్పినాచ్ బార్స్ నీ కోసం కొన్నాను. ఇదిగో. థ్యాంక్స్ డాడ్. ముఖ్యమైన విషయం, ఈ వీకెండ్ పెట్ పేజెంట్ జరగబోతోంది. హనీ ఫ్లిప్ ని తీసుకెళ్ళడానికి మా అమ్మగారు ఒప్పుకున్నారు. మేం గెలవటం నువ్వు వచ్చి చూడాలి. నువ్వు రావచ్చు మిల్లీ. నువ్వు నీ కిట్టి కొన్ని విషయాలు అక్కడ నేర్చుకోవచ్చు. దాని పేరు మిస్టర్ క్యాట్. ఆఫ్ కోర్స్, కరెక్ట్. హనీ ఫ్లిప్ గెలిచాక వాళ్ళ జరిగే పెట్ షోలన్నిటికీ మేము టూర్ వెళ్తాం. రియల్లీ? విన్నర్ టూర్ కి వెళ్ళొచ్చా? ఆఫ్ కోర్స్. ఓ, మేము వెంటనే వెళ్ళాలి. మరో 107 గంటల్లో పేజెంట్ మొదలవుతుంది. పెట్ పేజెంట్ గురించి ఎవరు ఇక్కడ దిగులు పడరు. ఐ డోంట్ నో. నీ క్యాట్ హనీ ఫ్లాప్ లో ఈజీగా గెలుస్తుంది. You're right. ఈ వరల్డ్ లోనే బెస్ట్ క్యాట్ నా మిస్టర్ క్యాటే. ఆ కాంపిటీషన్ లో మిస్టర్ క్యాట్ విన్ అయినప్పుడు ఫీబీ ఫేస్ ఎలా ఉంటుందో నేను చూడాలి. ఇది స్పిరిట్ అంటే. వెరీ గుడ్. ఇయా, నువ్వు టూర్ కి వెళ్ళేటప్పుడు గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉంటాను. నాకు దూరంగా వెళ్ళిపో. కమ్ ఆన్ మిస్టర్ క్యాట్. బహుశా మిస్టర్ క్యాట్ కి పెట్ పేజెంట్ లో పాల్గొనడం ఇష్టం లేదేమో. అంతే అనుకుంటా. చూడు, దాని డ్రెస్ చూసావా, మిస్టర్ క్యాట్ కి నా మీద కోపం వచ్చింది. నేను దాన్ని ఫోర్స్ చేసి ఉండకూడదు. అవును, అది కరెక్టే. ఒక ఏడాది పాటు ఫిషీ ఫ్రిస్కీ బిట్స్ ని ఫ్రీగా ఇస్తానంటే ఎవరు మాత్రం వెళ్ళరు? నీ క్యాట్ చాలా చురుకైంది కదా. ఖచ్చితంగా క్యాట్ పాల్గొంటుంది. చెప్తా విను. క్యాట్ ని ట్రైన్ చేయడానికి నేను వాలంటరీగా వస్తాను. Go, Mr. Cat. ఆల్ రైట్ క్యాట్, అబ్స్టకల్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తావో చూద్దాం. అండ్ గో. లేదా ఈ ఫిషీ ఫ్రిస్కీ బిట్స్ ని నేనే తినాలనుకుంటాను. క్యాట్ మాయిశ్చర్స్ కి ఎన్సైక్లోపీడియాలు ఉపయోగపడతాయి అనుకుంటాను. అంటే మిస్టర్ క్యాట్ అలాగే ఒకసారి బోచి. నువ్వు ఇప్పుడు ఎలా పోస్ట్ పెడతావో చూద్దాం. ఎస్, నీకు ఇది నచ్చింది కదూ. హ్యాపీగా ఉండు, కోపంగా ఉండు. తలకి దెబ్బ తగిలిందా? పరీక్షలో అదర్ కొట్టడానికి ఇక మనం రెడీ అనుకుంటాను. దీంతో ఈ క్యాట్ పని అయిపోయినట్టే. నువ్వు ఈ పిచ్చోకి చికెన్ ని తీసుకొచ్చావా? అవును, వీడు ఎగ్గుగా ఉన్నప్పటి నుంచే పెంచుతున్నాము. వీడికి ఒక బ్రదర్ ఉండేవాడు, వాడిని మేము ఆమ్లెట్ వేసేసాం. అయితే అది మిస్టర్ క్యాట్ ని గెలవడానికి ఛాన్స్ లేదు. డెనిస్, జడ్జి నన్ను స్టేజ్ మేనేజర్ గా చేసేశారు. ఇవాళ మొత్తం నేను ఆయన ఆర్డర్స్ ని ఫాలో చేశానంటే ఈ క్లిప్ బోర్డ్ నాదేనంట. డెనిస్,
గుడ్ ఆఫ్టర్నూన్. నేను మాన్సర్ ఫ్లవిటీని. ఈ జాలి కలిగించే ఈ బ్రహ్మాండమైన పెట్ షోకి నేను హెడ్ జడ్జిని. నేటి విన్నర్ కి ఏమేమి లభిస్తాయో తెలుసా? బర్డ్స్, గ్లోబ్ ట్రావెలింగ్, ఫిషీ ఫ్రిస్కీ బిట్స్, 1 సంవత్సరానికి సప్లై, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ పెట్ టాయ్స్, డాగ్ చూస్, పూబీ బ్యాగ్స్, బ్లా 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 బ్లా. నీకు అవి కావాలంటే నువ్వు కాంపిటీషన్ లో గెలవాలి. ఇంకా చెప్పాలంటే నాకు సహచరులుగా ఓ 2 గౌరవనీయమైన వ్యక్తుల్ని నియమించబోతున్నాను. ఎవరంటే మీరు, ఇంకా మీరు. ఏంటి నేనా? ఓకే. డాడీ జడ్జ్ గా సెలెక్ట్ అయ్యారు. ఇక మనం విన్ అయినట్టే. ఏంటి జోక్ చేస్తున్నావా? డాడ్ మనకి ఫేవర్ కాదని తెలియాలంటే హార్డ్ గా జడ్జ్ చేయాలి. బీబీ, నువ్వు నింజాలో ఒక పార్ట్ వా. నువ్వు క్యాట్ ట్రైనింగ్ మొదలు పెట్టినందుకు సంతోషంగా ఉంది. ఇక మనం ప్రతి పెట్ షోలోనూ కలుస్తాం. ఆఫ్టర్నూన్ ప్రాక్టీసెస్ లో కలవచ్చు, కొరియోగ్రఫీ సెషన్ లో కలవచ్చు, మన క్యాచ్ ని ముస్తాబు చేసేటప్పుడు కూడా మనం కలవచ్చు. అది సరే. నువ్వు ఏమంటున్నావు అంటే ఈ షోస్ అన్ని ట్రైనర్ కూడా పెట్టితో ట్రావెల్ చేయాలని నీకు తెలీదా? సరే వస్తాను. నో, నేను ఒక హారిబుల్ మిస్టేక్ చేశాను. నాకు ప్రాబ్లం వచ్చింది. ఏంటి ప్రాబ్లం? టెంపరమెంటల్ టాలెంటా? వార్డ్రోబ్ మాల్ ఫంక్షనా? క్రానిక్ స్టేజ్ ఫ్రైటా? ఆ క్యాట్ విన్ అయిందంటే నెలలే తరబడి దాంతో టూర్ కి వెళ్ళాలి. అందువల్ల ఆ క్యాట్ ఓడిపోయేలా చేయాలి. ఇప్పుడు జరగబోయే ఈ పెట్ షోని ఓ పెద్ద ఫ్యాషన్ షోలా నిర్వహించబోతున్నాం. ముందుగా రాబోయేది హనీ ఫ్లవ్. ఏమి గ్రేసు, ఏమి ఎనర్జీ. జడ్జెస్ చాలా జాగ్రత్తగా చూస్తున్నారు, అందుకని నువ్వు కదలొద్దు. తరువాత రాబోయేది మిస్టర్ క్యాట్. లాభం లేదు, నన్ను ఇన్స్పైర్ చెయ్యలేదే. ఇదిగో ప్రారంభమైంది. వావ్, దీనికి గెలిచే అన్ని అర్హతలు ఉన్నాయి. ఫుల్ మార్క్స్. నీ కన్న కూతురికి 6 మార్కులే ఇచ్చావు. నేను ఆ పోజులన్నీ దానికి నేర్పించుండకూడదు. ఇప్పుడు ఫైనల్ గా లాన్ అండ్ హార్లీకి చెందిన చికెన్. క్యాచ్ ఇట్. దీనికి పాయింట్స్ ఇవ్వడం కుదరదు. ఇప్పుడు టాలెంట్స్ కాంపిటీషన్ ప్రారంభం. ఆ పెద్ద కళ్ళ క్యాట్ ఇప్పుడు ఎక్కడుందో ఏంటో. ఫీబీ, నువ్వు నాకు ఒక వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు కదా. హనీ ఫ్లఫ్, నువ్వు రెడీ అవ్వు. హనీ ఫ్లఫ్ ని ఇంకా అందంగా తయారు చేయాలి. ఇది స్పెషల్ కోట్ షైన్ ఎన్హాన్సర్. నేను ఇలాంటి సీక్రెట్స్ ఎవరితోనూ చెప్పను, కానీ నీకు మాత్రం చెప్తాను. ఓకే హనీ ఫ్లఫ్, జంప్. జంప్ హనీ ఫ్లఫ్. తనకి అసలు స్టేజ్ ఫేరే లేదే. దాని కోటు తళతళా మెరిసిపోతోంది, మీరు చూడలేదా? క్యాట్ ఫస్ట్ స్ప్రేని మార్చేసి లిక్విడ్ సిమెంట్ పెట్టింది. నువ్వెందుకు అసలు కదలడం లేదు? ఇప్పుడు అది వేసిన మంత్రాన్ని దాని మీదే వేస్తాను. అద్భుతమైన డాన్స్. దీన్ని చూస్తుంటే నేను మైమర్చిపోతున్నాను. ఈ వరల్డ్ లోనే ఇదే బెస్ట్ డాన్సర్ కదక్కు. వావ్, బహుశా క్యాచ్ స్టార్ ఈ పోటీలో గెలుస్తుందేమో. మన ఫైనల్ రౌండ్ ఒబీడియన్స్ ఛాలెంజ్. కమాండ్ ఏమిటంటే కదలకుండా నిలబడాలి.
ఇది ఓడిపోయింది, బయటకు పంపేయ్. చికెన్ ఫుడ్ గనుక అక్కడ లేకపోయి ఉంటే మేము ఖచ్చితంగా గెలిచేవాళ్ళం. వీలైతే ఇంకో ఛాన్స్ ఇచ్చి చూడండి. కమాన్, ఈ ఫిషీ ఫ్రిస్కీ బిట్టని చూడు, నీకు తప్పకుండా నచ్చుతుంది. No, Mr. Cat, stay! అవుట్. బ్రహ్మాండం, హనీ ఫ్లఫ్ గెలిచింది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా కదలకుండా నిలబడింది. ఇదిగో పట్టుకో, ఈ బ్యాడ్ హౌస్ నుంచి నేను తప్పించుకోవాలి. నువ్వు నాకు మళ్ళీ దొరికావు మిస్టర్ క్యాట్. నీకోసమే ఈ బాక్స్. ఇది కావాలంటే నువ్వేం చేయాలో చెప్తానేట్రా. ఓ, ఇది చాలా మంచి విషయం మిస్టర్ క్యాట్. నువ్వు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే వచ్చే సంవత్సరం మనం విన్ అవ్వచ్చు. డ్రైగా ఉంది కానీ సాయి పిక్ అండ్ స్పినాచ్ బార్ కంటే బాగానే ఉంది.